భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్ఫూర్తి 2025 పేరిట జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టును శనివారం కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు కళాశాల మేనేజ్మెంట్ మీటింగ్ హాల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణరాజు మాట్లాడుతూ స్ఫూర్తి 2025 విద్యార్థులకు తమ వినూత్న ఆలోచనలు ప్రతిబింబించే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. సాంకేతిక సింపోజియం కన్వీనర్ గా డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణరాజు, సింపోజియం ఫ్యాకల్టీ కోఆర్డినేటర్స్ గా డాక్టర్ జె రజనీకాంత్, డాక్టర్ డిఎన్ఎస్బి కవిత, డాక్టర్ సిహెచ్ రవిస్వరూప్ వ్యవహరిస్తున్నారు. విద్యార్థి ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే చాలా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. స్ఫూర్తి 25 అని ఈ నెల 15ని కండక్ట్ చేస్తున్నారు. సో మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ సెమిస్టర్ అనేది ఆల్మోస్ట్ అకాడమిక్స్ తోటి పరంగా మిగతా యాక్టివిటీస్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. వెరీ రీసెంట్ గా మనం చూసుకుంటే సంక్రాంతి సంబరాలు, అలాగే వెంకటేష్ గారి సక్సెస్ మీట్, ఇప్పుడు ఈ 15వ తారీఖున అన్ని డిపార్ట్మెంట్లో యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇది కాకుండా నేషనల్ లెవెల్లో ఉన్న మన కాలేజీ లెవెల్లో నిపుణ అనేది కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఎందుకు కండక్ట్ చేస్తున్నాం అంటే స్టూడెంట్స్ కి అకాడమిక్స్ తోటి బలంగా మిగతా అన్ని యాక్టివిటీస్ లో కొందరైతే నిన్న మన ఒక స్టూడెంట్ వచ్చి ఒక ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నాను సార్ అని చెప్పాడు. అంటే అకాడమిక్స్ తో ఎంత ఇంపార్టెంట్, అన్నిటికీ అంత ఇంపార్టెన్స్ అవ్వడం వల్ల ఈ రోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చేయడం వల్లే సినీ క్లబ్ డిఫరెంట్ అన్ని క్లబ్స్ ఉన్నాయి, దాంట్లో చేస్తున్నారు. సో ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్టూడెంట్స్ అందరినీ, నాట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, సివిల్ స్టూడెంట్ కానీ మెకానికల్, అలాగే ఎలక్ట్రికల్ 4 బ్రాంచెస్ స్టూడెంట్స్ కూడా ఇటువంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తే ప్రజెంట్ ఫ్యూచర్ అంతా కూడా కంప్యూటర్ సైన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అట్లీస్ట్ సేమ్ టైం 4 డిపార్ట్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ వస్తుంది. బట్ ఆ 4 బ్రాంచెస్ కూడా దీంట్లో జాయిన్ అయ్యి ఈ కొత్త నేర్చుకుంటే మాత్రం చాలా బాగుంటుందని. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ is organizing a national level technical symposium Spurti 2025 on February 14. So this is not just an event, it is a movement, and it is a gathering of the young minds who are very interested to solve the real world problems using technology. So we request everyone of the different colleges, we are requesting all the students to participate in these discussions and try to solve the real world problems using technology. Thank you. The Department of Computer Science and Engineering of our SRKR Engineering College is planned to organize Spurti 2025 on 15th February. In this Spurti, it is a national level technical symposium for students. In this event, there are 10 different types of activities are planned. The students from various colleges will participate in this, and students of our college also will interact with all the students among other colleges. This enhances the various skills of the students, and they are going to discuss and nurture the things, and they will improve their team working skills and leadership qualities and other aspects in addition to their academic curriculum. Today I am happy to share that we the Department of CSC is organizing a national level technical symposium named Spurti 2K5 on 15th Feb of this month. So in this regard, we invite all the students from the various different other colleges to come and participate in the different technical and non-technical events, which encourages every student and also will have a greater exposure in that. SRKR ఇంజనీరింగ్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్ఫూర్తి 2K25 జాతీయ స్థాయి సింపోజియం నిర్వహించబడుతుంది. దీనిలో భాగంగా సాంకేతిక మరియు అసాంకేతిక ఈవెంట్స్ జరుగుతాయి. విద్యార్థులు తమ వ్యక్తిగత మరియు విద్యా అభివృద్ధి చేసుకునేందుకు మరియు ప్రయోగాత్మక అనుభూతిని కూడా పొందడానికి దోహదపడతాయి. SRKR Engineering College is organizing Spurti 2025. It is a national level technical symposium. It is going to be conducted on February 15, 2025.